బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ కి ఈ రోజు స్పెషల్ సెలబ్రిటీస్ ఇక్కడికి విచ్చేశారు. మీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. కార్తీక పౌర్ణమి పండగంతా ఎక్కడ ఉంటుంది? ఇదిగో మన సెట్ లో ఇక్కడ ఉంటుంది. ఇలా ఉంటుంది. అందంగా సెట్ ముస్తాబై ఉంది. సెలబ్రిటీస్ ముస్తాబై ఉన్నారు. యాంకర్ అమ్మ కూడా ముస్తాబై ఉంది. చూసేవాళ్ళు కూడా ముస్తాబై ఉన్నారు. ఇంకేంటి ఆలస్యం? ఆలస్యం ఉంది. ఇవాళ కార్తీక పౌర్ణమితో పాటు మనందరికీ తెలుసు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి. మరి జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పుట్టినరోజునే చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. సో మీ అందరికీ ముందుగా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలతో ఇప్పుడు మీ పిల్లల్ని ఇన్వైట్ చేస్తున్నాను. వచ్చేయండి పిల్లలు. ఇప్పుడు వెళ్ళి మీ అమ్మలతో పాటు పోడియం దగ్గర నిలబడండి. మనం మాట మొదలెడదామా? ఓకే. యోగిత, నువ్వు ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. నీకు ఏమంటే ఇష్టం? డాన్సింగ్. డాన్సింగ్. ఓకే, సరే, నాకు కూడా ఇష్టం. హర్షిత? నా పేరు హర్షిత. నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఏ క్లాస్? 6th. అప్పుడే నాకు కొంచెం పెద్దరికం వచ్చేసింది. నాకు కూడా డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. భవ్య? నా పేరు భవ్య. నేను 6th క్లాస్ చదువుతున్నాను. అవునా? చదువుతున్నావా నిజంగా? నిజం చెప్పు. నిజంగా. ఓకే. నువ్వు? సమీక్ష? నా పేరు సమీక్ష. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అవును, మీ అమ్మకి మీ నాన్నకి కూడా చాలా ఇష్టం. ఓకే, మనం ఇప్పుడు గేమ్ మొదలెట్టేద్దాం. ఓకే. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబా. ఓకే, ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకూడదు. మరి అమ్మలే చెప్తున్నారు కదా ఆన్సర్లు ఇప్పుడు. మాధురి అండ్ హర్షిత, నువ్వు మీ అమ్మని హెల్ప్ చేయొచ్చు, కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం మేము అమ్మదే తీసుకుంటాం. రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ల్యాప్టాప్ ని తెలుగులో ఏమంటారు? లెప్పిటప్పి. లెక్కలు బాగా రావాలంటే ఏం చెయ్యాలి? సున్నం నాకాలి. చిన్న కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 100 మెంబర్స్. పని మనిషి ఏం చేస్తుంది? డాన్స్ చేస్తూ ఉంటుంది. విస్తరి వేసి ఏం వడ్డిస్తారు? పెట్రోల్. నవధాన్యాలు అంటే ఎన్ని ధాన్యాలు? ల్యాప్టాప్ ని తెలుగులో ఏమంటారు? లప్పిటప్పి. మీ దగ్గర లప్పిటప్పిలు ఉన్నాయా? మీ ఇంట్లో లప్పిటప్పి ఉందా? ఎవరు వాడతారు లప్పిటప్పి? మా డాడీ. నేను. డాడీ ఉన్నారంటే ఓకే, అగ్రీడ్. నువ్వు కూడా వాడతావా లప్పిటప్పి? నువ్వు డాడీ వాడతారా లప్పిటప్పి? ఈ డాడీలకు ఉండేటువంటి అలవాట్లు అన్ని పిల్లలకు చెప్పేస్తున్నారమ్మా. లెక్కలు బాగా రావాలంటే సున్నం నాకాలి. పిల్లలు ఎవరికి లెక్కలు బాగా వచ్చు? వచ్చా నీకు బాగా? 1 + 1 ఎంత? 2. 2 + 2 ఎంత? 4. 4 - 1 ఎంత? మన టైపే అనుకుంటా. అయితే ఓకే, 1 + 1 ఎంత? 2. కరెక్ట్. చెప్పట్లు. వెరీ గుడ్. 2 + 1 ఎంత? 3. నన్ను కూడా మీరు అడగొచ్చు, కావాలంటే అడగండి. 3 + 3. నాకు మ్యాథ్స్ వచ్చని నేను చెప్పానా? ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్. ఓకే. చిన్న కుటుంబంలో 100 మంది ఉంటారంట. పాప, ఆ చిన్న కుటుంబమే చిన్నది. ఆ 100 మంది ఎక్కడ ఉంటారో ఏంటో. మేము అలాగే ఉంటాం. పని మనిషి డాన్స్ చేస్తూ ఉంటుందంట. అదే మరి మీరు షూటింగ్ లకి రాగానే ఆవిడ ఇంట్లో డాన్స్ చేస్తుందేమో చూసుకోండి. ఇంతకీ డాన్స్ పార్ట్నర్ ఎవరు? మాధురి, నీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అలాంటి ఏం లేవు. ఐఎమ్ కాన్ఫిడెంట్.
నేనేం అడిగాను, ఎవరు గెలుస్తారు అనే విషయంలో నీకు అనుమానాలు ఉన్నాయా అని అడిగాను అంతే. ఎలా ఉండే అనుమానం లేదు. విస్తరి వేసి పెట్రోల్ వడ్డిస్తారు, కారిపోతుందిగా, జారిపోతుందిగా. అంతే, అదే మరి. కొంచెం అగ్గిపుల్ల కూడా వేసేయండి సరిపోద్ది, ఎక్కడికి పారిపోకుండా ఉంటుంది పెట్రోల్ అక్కడ. పిండిపోతుంది. 5 రాంగ్ చెప్పారు మాధురి, హర్షితకి 50 పాయింట్స్. ఇప్పుడు ప్రియా, సమీక్ష, మీరు రెడీగా ఉన్నారా? యోర్ టైం స్టార్ట్స్ నౌ. కూరగాయల్ని ఎక్కడ పండిస్తారు? హాస్పిటల్. గులాబీ చెట్టుకి ఏ పూలు పూస్తాయి? నాకే తెలియదు. యముడి వాహనం ఏది? నేనే. బస్ స్టాప్ లో ఏం ఆగుతాయి? విమానాలు వచ్చి వాళ్తాయి. మనకి ఎన్ని కళ్ళుంటాయి? సుమంటే ఇష్టం. కావు కావు అని అరిచే పక్షి ఏది? చాక్లెట్. తామర పువ్వు ఎక్కడ పూస్తుంది? సముద్రంలో. ఎర్ర బస్సు ఏ కలర్ లో ఉంటుంది? నాలాగా. ఎవరిని టైం అప్. కూరగాయల్ని హాస్పిటల్లో పండిస్తారు. మంచి ఆలోచన. గులాబీ చెట్టుకి ఏం పూస్తాయన్నా? నాకే తెలియదు. ఆ ఆన్సర్ తీసుకోవట్లేదు. యముడి వాహనం నువ్వా? యముడి వాహనం జనరలీ అంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా నీకు? ఏంటి? దున్నపోత. నువ్వేనా? అబ్బా, నేను జస్ట్ వాహనం అని అన్నాగా నేనే దున్నపోత. మాకు అలా అర్థమైందిలే. సరే, అయినా మాకు ఆన్సర్ నచ్చింది. అసలు మాకన్నా మీ ఆయనకి ఆన్సర్ బాగా నచ్చుంటుంది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కరెక్ట్ సరిపోయింది ఆన్సర్ అని. బాబా క్లాప్స్ కొడుతూ ఆయన చేతిలో ఉండే గ్లాస్ కూడా పడిపోయింది అసలు. బస్ స్టాప్ లో విమానాలు ఆగుతాయి. మనకి ఎన్ని కళ్ళు ఉంటాయంటే సుమ బాగా డాన్స్ చేస్తుంటే రిలవెంట్ గా ఆన్సర్ చెప్పమన్నానా? సో దీనికి నీకు లేదు పాయింట్. కావు కావు అని అరిచే పక్షి ఏది? చాక్లెట్. ఇది కూడా రిలవెంట్ గా చెప్పలేదు, దీనికి కూడా నీకు పాయింట్లు లేవు. పో. తామర పువ్వు సముద్రంలో పూస్తుంది. వెరీ గుడ్. ఎర్ర బస్సు ఏ కలర్ లో ఉంటుందంటే నీలాగా అన్నావు. యముడి వాహనం నేను అనేసావు, మళ్ళీ నాలాగా అన్నావు. నేను నాలాగా సేమ్ అవుతుంది. 4 రాంగ్ చెప్పావు, 40 పాయింట్లు వచ్చాయి. ఓకే పూర్ణిమ, రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు? పిల్లల్ని అంటారు. గుడ్ల గూబ ఇది ఏ జాతి? మానవ జాతి. చంద్రమండలం ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలో. గుడుంబ శంకర్ సినిమాలో హీరో ఎవరు? మా ఆయన. గుర్రపు శాలలో వేటిని ఉంచుతారు? పక్షుల్ని. దెయ్యం కనిపిస్తే ఏం చెయ్యాలి? నవ్వాలి. ఏ చెట్టుకి పూజ చేస్తారు? అబ్బా, ఈమె కరెక్ట్ గా మన రౌండ్ కోసమే పుట్టింది. యా, డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ లో పిల్లల్ని కంటారంట. ఈ లెక్కన ఒక్కొక్క డాక్టర్ కి ఎన్ని కాన్పులు అయిపోయి ఉండాలి, ఒక్కొక్కళ్ళు కాన్పూర్లు అయిపోయి ఉండాలి. గుడ్లగూబది మానవ జాతి. ఏ జాతి? మానవ జాతి. అసలు మనుషుల్ని కూడా గుడ్ల గుబ్బలో ఎందుకు అలా చూస్తావని అంటూ ఉంటారు. అవును, సింక్ అయిపోయింది, అందుకని సింక్ అయింది. చంద్రమండలం కృష్ణా జిల్లాలో ఉందంట. మనదనే సరికల్లా ఎంతైనా కుటుంబ శంకర్ సినిమాలో హీరో వాళ్ళ ఆయనంట. పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఫీల్ అవుతా. నేను బానే ఉంటా. బాబురావు గారే కుటుంబ శంకర్ సినిమాలో హీరో. సాంబా. మరి హీరోయిన్ ఎవరు? పూర్ణిమ. లేదు, హీరోయిన్ మాత్రం ఆవిడే. గుర్రపు శాలలో వేటిని ఉంచుతారు? పక్షుల్ని ఉంచుతారు. ఓకే. దయ్యం కనిపిస్తే నవ్వాలి, అవునా? చాలా సార్లు చూసారా మీరు దయ్యాల్ని? ఎప్పుడు చూసినా నవ్వుతారా మీరు? ఎందుకు మీకు దయ్యాలంటే అంత కామెడీగా ఉంటుంది? మనుషులతో పోల్చుకుంటే దయ్యాలే ఉంది. వాటిని చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు నవ్వాం? దయ్యం కనిపించింది కాబట్టి. నేనే మరి ఇంకేం భయం ఉంది? నవ్వటమే. 6 రాంగ్. గుంటూరు వాళ్ళకి 60 పాయింట్లు. రెడీ? ఖమ్మం రెడీ? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ చెట్టుకి పూజ చేస్తారు? మరి చెట్టు. గొడవలు జరుగుతుంటే ఎవరికి ఫోన్ చేయాలి? దేవుళ్ళకి. రావి చెట్టుకి ఏ కాయలు కాస్తాయి? బత్తాకాయలు. కాలువలో ఏం ప్రవహిస్తాయి? పెరుగు. రక్త చరిత్ర దేంతో రాస్తారు? కూల్ డ్రింక్ తో. సునామీ వస్తే ఏం చేయాలి? టైం అప్. ఏ చెట్టుకి పూజ చేస్తారు? మర్రి చెట్టుకి. ఓ, మీరు ఆ పక్కన వాళ్ళ దయ్యాలకు పూజ చేస్తారా? రావి చెట్టుకి బత్తాయి కాయలు కాస్తాయి. అబాబాబాబా, మీ అమ్మ ఏమైనా చెప్పింది అసలు? సీరియస్ చూస్తుంది. ఎన్ని చెప్పావు అని చూస్తుంది అది. అవును. కాలువలో పెరుగు ప్రవహిస్తుంది. చూసావా, కాలువలో పెరుగు ఉంటుందంట. నీకు ఎప్పుడు పెరుగన్నం కావాలన్నా సరే అన్నం తీసుకొని కాలువ దగ్గరికి వెళ్ళు, కొంచెం పెరుగు తీసుకొని కలుపుకొని తిని. మేము కూడా వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు. రక్త చరిత్ర దేంతో రాస్తారు? కూల్ డ్రింక్ తో. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. చూడండి,
తారకరత్న. ఏ A తారక వచ్చేసి ఓకే ఏ తారకరత్న. బి డి వచ్చేసి గోపీచంద్ గారు. ఓకే నాన్న నీకు తెలిస్తే చెప్పొచ్చు యోగిత. యోగిత నీకు బి తెలియట్లేదు. ఎవరిలాగా అనిపిస్తున్నారు చూడు. బి అల్లు అర్జున్ అంట. మా అమ్మాయి చెప్పింది సో అగ్రి. అల్లు అర్జున్. అల్లు అర్జున్ బి అల్లు అర్జున్. ఆహా బి అల్లు అర్జున్ అంట. ఓకే ఇది ఎవరు? ఓకే సి ఎవరు? మంచు మనోజ్. సి ఓకే ఫైనలా? ఫైనల్. ఏ ఏంటన్నారు? తారకరత్న గారు. తారకరత్న అంట. కరెక్టా మాధురి? ఎన్టీఆర్. ఎన్టీఆర్. తారకరత్న. మళ్ళీ నాకేంటంటే మన వరుణ్ తేజ్ గారు లాగా కూడా అనిపిస్తుంది. కానీ నువ్వు ఫైనల్ చేసింది తారకరత్న. ఇప్పుడు చెప్తోంది వరుణ్ తేజ్. అది వరుణ్ తేజ్ ఏనేమో చూద్దాం. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా. అమ్మమ్మా ఎప్పుడుదో అది ఎప్పుడుదో ఫోటో ఏంటి? ఆ అబ్బాయి ఫీల్డ్ కి వచ్చే 2 ఏళ్ళు అవుతుంది. ఇంకెప్పటిదో ఫోటో ఎలా పెడతాం? వాళ్ళ నాన్నగారితో అయితే అనుకోవచ్చు. అంటే ఆ, నాన్నగారు కదా? గుర్తుపట్టలేదు అనుకో. నన్ను నేను ఏనాడు మళ్ళీ గడ్డ కలిసినప్పుడు లేనప్పుడు అంటే ముస్టాచ్ లేదు కదా, సో అది కొంచెం బాబు గారు కూడా confuse. 16 ఏళ్ళప్పుడు ఇలాగే ఉండేవాళ్ళు. బి చెప్పావు నువ్వు. అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఏ భవ్య రాజశేఖర్. అల్లు అర్జున్ అది రాజశేఖర్. రాజశేఖర్ గారు. రాజశేఖర్ అంట. సమీక్ష కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అది బి. మనకేమీ తెలియదు. అది డాడీ ఫోటో కదా? అల్లు అర్జున్. మీరు రాజశేఖర్. సరే రాజశేఖర్ బి గారు. చూద్దాం. తోబ తోబా తోబ తోబా. ఏం చెప్తారు? ఈ ఏం round తో చెప్తిరి? ఏమో గానీ. ఎప్పుడు ఇలాగే చెప్తిరా? ఈ రోజే ఇలా చెప్తిరా? ఈ రోజు ఇలా చెప్పాను. 2 రాంగ్ చెప్తిరి. సి మంచు మనోజ్. ఇదైనా కరెక్టా? That's correct, correct, correct. Yes, బుగ్గలు, మంచు బుగ్గలు. మనోజ్. బుగ్గలు. బుగ్గలు బుగ్గలు. గడ్డం గడ్డం. బుగ్గల్ బాబు బుగ్గల్ బాబు. డి గోపిచంద్ కదా? గోపీచంద్. ఇది కూడా కరెక్ట్. Right, correct. కరెక్ట్. 2 కరెక్ట్ చెప్పావు. 20 పాయింట్లు యాడ్ అయిపోతున్నాయి మీకు. ఓకే సరే నువ్వేమైనా పాడతావా? ఓకే పాడు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అవునా? అమ్మ మాట తీయగా ఉంటుందా? అమ్మ మాట అప్పుడప్పుడు కారంగా కూడా ఉంటుంది కదా? ఏయ్ యోగిత హోంవర్క్ చేయి అన్నప్పుడు తీయగానే ఉంటుందా? సరిగ్గా ఏమైనా కనబడకపోయినా కూడా కారంగా ఉంటుంది, ఏమైనా కనబడకపోయినా అలాగే ఉంటుంది నువ్వే కదా చేస్తావా మమ్మీ. హోంవర్క్? మీ అమ్మ చేస్తుందా? నిన్నే చేస్తా. నువ్వే చేస్తావా? వెరీ తనకి గుడ్. ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ తనే వెళ్ళి చూసి నేర్చుకొని సాంగ్ వింటూ సాంగ్ వచ్చేది అనమాట. దేని గురించి? ఇది అమ్మ గురించి అనేసి. ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ అది. స్వీట్ యా. కానీ అది అమ్మలు మదర్స్ డే రోజు పాడి వినిపించింది. వాళ్ళ డాడీని అడిగి వాళ్ళ మదర్స్ డే అంటే అప్పుడు పాడి వినిపించింది. అప్పుడు నువ్వు ఇట్లా అసలు ఇమోషనల్ సెంటిమెంటల్ ఆవకాయ బిర్యానీ అయిపోయి ఉంటావు నువ్వు అసలు కదా? అందులోనూ మనకు అమ్మ పాట అనేసరికల్లా మామూలుగా మనం కాదు. ఆపుకోలేము అసలు. ఎక్కడ అస్సలు. లేని ఇమోషన్ తన్నుకొని వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. మనకి ఏ విషయంలో అయినా సరే ఇంత ఇమోషనల్ అవ్వమేమో కదా? అవును. అమ్మ తల్లి, అన్న పదానికి. అమ్మ అనగానే మనం అసలు ఎక్కడైనా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. మన వార్లతో కూడా గొడవ పడేటప్పుడు పిల్లలకి ఏదైనా అయ్యిందా మనం ఏమండి వాడి జ్వరం తగ్గట్లేదు ఇంకా. వాళ్ళు అలాగే ఉన్నా స్ట్రాంగ్ గా నటిస్తారు. వాళ్ళు చాలా నటిస్తారు. ఏం కాదు బయటకు నటిస్తారు, ఏడవకు, but లోపల వాళ్ళ ఏడవకు. బాధ ఉంటుంది. ఏం కాదంటున్నానా అంటారు వాళ్ళు. కానీ మనసులో ఇంతే. వాళ్ళు లోపల అంతే. వాళ్ళు ఇంకా మనకన్నా బయటకి మాత్రం వాళ్ళు గంభీరం. అసలు మనకు ఒక ఆప్షన్ ఉండాలి, వాళ్ళ ఆత్మ ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి. ఆప్షనే కనుక ఉంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గురించి అంతా తెలిసిపోతుంది. సరే పూర్ణిమ చూడు. ఇదేంటంటే మనము నలుగురు హీరోల్ని బుక్ లో పెట్టి మడత పెడితే ఏమవుతుందో అది అవుతుంది. ఇది రామ్ చరణ్. అది ఎవరైనా కానీ నువ్వు నన్ను అక్క అని పిలవడంతో నేను నీకు పాయింట్లు ఇచ్చేస్తా. సరే అక్క, ఇది రామ్ చరణ్, నాగార్జున, ఇది కాకపోతే వాళ్ళని చేస్తానని చెల్లి. అల్లు అర్జున్. ఫైనల్. నేను చెప్తున్నా ఫైనల్. భవ్య నువ్వు అమ్మకు అసలు అవకాశం ఇవ్వలేదమ్మా. తానే చెప్పేసింది. ఇవ్వవా? సరే 4 మళ్ళీ ఒకసారి చెప్పు.
మళ్ళీ అక్కడికి వచ్చి చెప్పాల్సిందేనా? రామ్ చరణ్, ఏ రామ్ చరణ్, నాగార్జున, ఆ, పవన్ కళ్యాణ్, ఆ. అల్లు అర్జున్. అమ్మని ఒకసారి అడుగు కరెక్టా అని. నా అడగవా? మా అమ్మకంటే నాకే ఎక్కువ తెలుసు అనేసి. ఇంట్లో పూర్ణిమ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మా రేపటికి ఇడ్లీ సాంబార్ వద్దు, నాకు దోశ కావాలి. ఇదైతే నిజం. ఆ? అమ్మా రేపు టిఫిన్ లోకి పులిహోర వద్దన్నా, పులిహోర నీకు బాగా చేయడం రాదు, నాకు పెరుగన్నమే పెట్టు, అదే బెటర్. ఇదే పూర్ణిమ పరిస్థితి ఇంట్లో, నాకు అర్థమైపోయింది. సరే ఏంటన్నావు? రామ్ చరణ్. రామ్ చరణ్ అది ప్రదీప్ లా కనిపిస్తున్నాడు. ప్రదీపా? ప్రదీప్. నిఖిల్ నిఖిల్ పోనీ. చూద్దాం. ఓకే. పోనీ అంట. హ్యాపీ డేస్. తప్పైనా కరెక్ట్ అయినా ఆమె చెప్పింది అవ్వాలి మొత్తానికి. పోనీ. వాళ్ళ అమ్మని అడగను లేదు, అవకాశం ఇవ్వలేదు. రాంగ్ చెప్తే ఆ పోనీ, పోతే పోనీ. మనం ఇప్పుడు బి నాగార్జున, అది నాగార్జున, అది No, అది సునీల్. సునీల్ గారు. మధ్యలో ఇది నాగార్జున అంటే అమ్మా నేను సునీల్ వచ్చానమ్మా. పోనీ. పోనీ పోనీ పోనీ, సునీల్ కూడా పోనీ పోనీ. సి పవన్ కళ్యాణ్, మేరా సూపర్ స్టార్. మేరా సూపర్ స్టార్. హౌ. హౌ. నన్ను కొట్టద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి రోజు ఆడవాళ్ళని కొట్టకూడదంటే నో, నన్ను కాపాడండి, కొట్టేసా. నన్ను రక్షించండి. పట్టుకున్నా కూడా కొట్టేసి. పవన్ కళ్యాణే. ఇంకా డి అది కరెక్ట్ అయితే నిన్ను వచ్చి మళ్ళీ. అల్లు అర్జున. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఈమె హలో బ్రదర్ సినిమా ఎక్కువ చూపించావా? పొజిషన్ చూసి కొడుతుందండి ఈమె. నేను చెప్పింది కరెక్టే. నీ గోల్ నీది, నేను చెప్పింది కరెక్టే. అల్లు అర్జున్. అది నువ్వు ఇందాక చెప్తే ఇప్పుడు వచ్చాడు చూసావా? రెండు కరెక్ట్, రెండు రాంగ్ అయ్యాయి. మాకు ఫస్ట్ రెండు కరెక్ట్ అయ్యాయి, తీసుకో. సమీక్ష ఎలా ఆడుతుందో చూద్దాం, చూడండి. ఎవరో హీరో మోతిచూర్ లడ్డు ఎక్కువ తిన్నట్టున్నాడు, లడ్డు మహేష్ బాబు. ఓకే. గొర్రె చచ్చింది. చెప్పకు నువ్వు ఆన్సర్ బయటికి. గొర్రె గిర్రె అంటే పర్వాలేదు కానీ అస్సలు చెప్పండి. వీళ్ళ అమ్మాయి ఏది కనిపించట్లేదు. అక్కడ ఉంది. ఓ అక్కడ ఉన్నావా? ఫోర్త్ కార్తీక్. డి 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 సారీ డి కార్తీక్. బి బి నాగ చైతన్య. సో దూరం నుంచి కనబడుతుంది. డి కార్తీక్. బి నాగ చైతన్య. ఏ మహేష్ బాబు. సి విక్రమ్ గారు. సి విక్రమ్ గారు. ఓకే, ఫైనల్ అండి. ఫైనల్. ఓకే, కరెక్ట్ రావాలని కోరుకుంటున్నా. ఏ మహేష్ బాబు అంట కరెక్టేనా? రైట్. మహేష్ బాబు. మహేష్ బాబు మీ దిష్టి తీస్తున్నాడు. థ్యాంక్ యూ. బి నాగ చైతన్య. ఓ బాగా గుర్తుపట్టావు. సి విక్రమ్. విక్రమ్. రైట్. చూద్దాం. 2 కన్నా 3 వచ్చాయంటే ఫుల్ హ్యాపీ. అండ్ మిగిలిందల్లా ఒకటే డి కార్తీక్ గారు. ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది నాకు. హైదరాబాద్ వాళ్ళు 4కి 4 40 పాయింట్లు గెలుచుకుంటున్నారా? పాప వచ్చింది కదా. లక్కీ యోర్దా. చూద్దాం నాలుగోది. ఎస్ సార్. ఇప్పుడు హర్షిత చూడండి. అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో విసిరే వాళ్ళ. బి తమన్నా. ఏ రకుల్ ప్రీత్ సింగ్. అడే రకుల్ ప్రీత్ సింగ్.
బి తమన్నా ఆ. పాప చెప్పింది కాబట్టి, సి అనుష్క, డి ప్రియమణి. ఫైనల్ ఫైనల్. ఓకే. ఏ రకుల్ ప్రీత్ సింగ్ కదా? కరెక్ట్. రైట్ అనుకుంటున్నా. నాకు త్రిష అనిపిస్తోంది. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా. అది శ్రియా. శ్రియా. యాక్చువల్లీ రకుల్ ప్రీత్ సింగ్ మేకప్ కిట్ లోంచి మేకప్ పాడింది, అందుకే మీకు అలా అనిపించింది. ఇప్పుడు బి తమన్నా. తమన్నా. నాకైతే మిల్కీ తమన్నా. బ్యూటీ. తమన్నా లాగా లేదే. జింతాక్ తచ్చిత చిత జింతాక్ తత్త రెండు రాంగ్. సి అనుష్క. అనుష్క అయితే ఛాన్స్ లేదనిపిస్తోంది నాకు. కాదు. భూమిక అనుకుంటున్నా. భూమిక ఏమో నాకు అనిపిస్తోంది. ఏమో అబ్బా చూద్దాం. ఇది కూడా కలిసి రాలేదు. ఇంకా డి ఒక్కటే మిగిలింది. ప్రియమణి. ప్రియమణి. అమ్మా ఓ, మన ప్రియమణి మనసు correct. పోయినా రా తల్లి. కార్తీక్ అబ్బా, నగ్మ. సారీ, దీనికి మీకు ఏం పాయింట్స్ రాలేదు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, ఇప్పుడు ఒక బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బస్సు పైన ఊరి పేరు, సినిమా పేరు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. ఐడెంటిఫై చేయగానే బజర్ నొక్కి చెప్పండి. బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే -10 అయిపోతుంది. అండ్ ఆ 10 మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రెడీ? డ్రైవర్ పోనీ. బొమ్మ మీద వెళ్ళినట్టు వెళ్ళింది. అసలు డ్రైవర్ అయిపోయింది. కొంచెం స్లోగా పోనీ. ప్రత్యూషత 10 seconds. 10, అది కాదు. Nine. Points పోతాయా? 8, Oh my God. 7, 6, 5, 4, 3, 2, 1. -10. గోవింద గోవింద. కార్తికేయ అనుకుంటా. ఏంటి? కార్తికేయ. అదిగో. అది కార్తికేయ. ఇప్పుడు ఎవరికి ఇస్తారు పాయింట్లు? 10. కృష్ణా జిల్లా. ఎందుకంటే పాపం ఆవిడకి ఇందాక పాత ఫోటోలు హీరోయిన్లు, ఆ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ల గురించి చెప్తుంది పాపం. అవును. అందుకే. మాధురి తీసుకోండి 10. థ్యాంక్ యూ. మళ్ళీ డ్రైవర్ రెడీగా ఉన్నారు. పిల్లలు రెడీయా? ఎస్. డ్రైవర్ వచ్చేస్తున్నాడు. డ్రైవర్ అంకుల్ వచ్చేయండి. ప్రత్యూష ఆగిరిపల్లి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఆగిరిపల్లి ఎక్కడుందో తెలుసా? నాకు తెలుసు. గన్నవరం దగ్గర నుంచి 9 kilometers లోపల బాబా. ఊరుపేట దగ్గర. అడ్రస్ అన్ని details తెలిసేవి. అక్కడ ఏంటి ఫేమస్? ఏముండదు, మా స్థలం ఉంది కాబట్టి తెలుసు. ఎయిర్పోర్ట్. అమ్మా ఇవి స్థలం ఉంది అక్కడ. ఆహా. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉందండి. నేను పేరైతే విన్నాను అక్క, చాలా సార్లు విన్నాను. నెక్స్ట్ డ్రైవర్ పోనీ. అమ్మయ్యా. నో వే. ఓల్డ్ మూవీ. అరే ఇది చాలా ఈజీ. ఇవాళ మన పండక్కి సంబంధించింది. కార్తీక పౌర్ణమి. నాకు తెలియదు, మీ రిస్క్ అది. అసలు ఏం కన్ఫర్మ్. లేదంటే ఇంకోసారి పోనీ. మాధురి. కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి correct answer. 10 పాయింట్లు. అమ్మయ్యా పోనీలండి, కలిసి వచ్చింది మీకు బాగా. థ్యాంక్ యూ. ఇంకొకసారి బస్ డ్రైవర్ వచ్చేస్తున్నాడు. రెడీ? కొంచెం slow గా రండి. మాధురి. పోచంపల్లి. పోచంపల్లి కరెక్టా? కరెక్టే. కరెక్ట్. పోచంపల్లి. చూద్దాం. కృష్ణా జిల్లా. అబ్బా ఇప్పటి వరకు మాట్లాడింది సమీక్ష కరెక్ట్ అంట. నీకెలా తెలుసు పోచంపల్లి కరెక్ట్ అని? నేనేదంటే అదే. పోచంపల్లి కరెక్ట్. 10 పాయింట్లు. భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఓకే. కరెక్ట్ ఆన్సర్. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా.
డైలాగ్ వినండి, తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. డైలాగ్. రేయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాధురి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ తండ్రిగా ఎవరు చేశారు? మళ్ళీ మాధురి. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. యోగిత. రేయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. నిన్ను 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 అందరినీ దత్తత తీసుకున్నా. దత్తత తీసుకున్నా. దత్తత తీసుకున్నా. ఓకే, వెరీ గుడ్. నూరా. రేయ్ ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావ్ అయిపోతారు. నిన్ను 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 అందరినీ, నిన్ను కూడా అందరినీ దత్తత తీసుకుంటా. తీసుకోవా? నన్ను ఎత్తుకోవా ప్లీజ్? ఎత్తుకోవట్లేదు నువ్వు నన్ను సరిగ్గా. రేయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చారు, లేకపోతే బాగోదు. అవును, అక్కేం చెప్పిందో చేయాలి, అర్థమైందా? లేకపోతే అక్క దత్తత తీసుకుంటా. అయ్యో నేను తీసుకోను. ఓకేనా, వెళ్ళు. నూరా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయాలి, లేకపోతే నాలాగా పొట్టిగా అయిపోతారు. ఓకే బుజ్జి, వెళ్ళు. సీరియల్లో చేసేటువంటి హీరో హీరోయిన్ పిల్లలు ఇలాగే ఉంటారేమో. మీరు ఏం చెప్తానే ఫాలో. ఇప్పుడు ఇంకో డైలాగ్ వినండి. మాట్లాడదామన్నానా? మాట్లాడుకుందాం. నాకు ఈ గొడవలు నచ్చవు. ఈయనెవరా? ఒక రైతు. నువ్వు తినే అన్నం ఈ రైతన్నల తోటతో తడిసేరా మీ పెళ్ళాం పిల్లల కంచలోకి వచ్చేది. అందరికీ అన్నం పెట్టి అమ్మరా రైతు. క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాధురి, నువ్వేమైనా బజర్ రానివా ఏంటి? చెప్పు. రవితేజ. ప్రత్యూష. కళ్యాణ్ రామ్ గారు. అలా రావడానికి అవకాశం లేకుండా చేసింది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ డైలాగ్ ఉన్న లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రత్యూష. కాజల్. కాజల్ జల్ 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 జల్. కరెక్ట్ ఆన్సర్. 10. మాట్లాడదాం అన్నానా? ఈయనెవరు? యాక్ట్రెస్. నువ్వు చూసేటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలా చూస్తున్నావు అనుకుంటున్నావు? ఈమె కష్టపడి చెమట ఓడ్చి గంటలు గంటలు మేకప్ వేసుకొని నీ తెర ముందు వచ్చి నిలబడితే నువ్వు చూసి ఆనందిస్తున్నావు. ఇప్పుడు మీరు చెప్పండి. కమాన్, చెప్పమ్మా మాధురి. మాట్లాడదామన్నానా? అమ్మను ఒకసారి గిచ్చు, నవ్వు వస్తుంది ఊరికే. మాట్లాడదామన్నానా? మాట్లాడుకుందాం. వీళ్ళెవర్రా? రైతులు. రైతులు అంటే ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళు పూర్ణిమ నువ్వు చెప్పు. వీళ్ళందరూ చెప్పేసారు. మాట్లాడుకుందాం అంటున్నావు కదా, మాట్లాడుకుందాం. వీళ్ళెవర్రా? రైతులు. వీళ్ళు చెమట వచ్చి పండిస్తేనే మన కంచెల్లోకి అన్నం వస్తుంది. సూపర్ నువ్వు అసలు భవ్య. కాదు, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే భవ్య వాళ్ళ పాపతో వచ్చింది, పూర్ణిమ వాళ్ళ అమ్మతో వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్. సర్కార్, నువ్వు తొడగొట్టాలనుకుంటే డైరెక్ట్ గా నా ముందు వచ్చి కొట్టు. అంతేగాని నీ కిరాయి కుక్కలు మా ఇంట్లోకి వచ్చి మందు కొట్టడం, రోడ్ల మీద మొరగటం, ఇలాంటి దాదాగిరీలు ఊర్లో ఉన్న బచ్చాగాళ్ళ మీద చూపించు. అంతేగాని నా ముందు చూపించావనుకో చండాలు కదిస్తా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? చెప్పమ్మా ప్రియా. సుమంత. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రత్యూష. సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ అంటే ఇవ్వండి చూడు. అది టైమింగ్ ఉందా? ఉంది. లేకపోతే నీ ఇష్టం వచ్చినంత వరకు చెప్తావా నువ్వు? 6 5 4 3 2 చార్మి సినిమా ఉంది. గుంటూరు. చెప్పండి. ఎవరో తెలుసు. తెలీదా? పాస్. హైదరాబాద్. ధన 51. ధన్ 51 కాదు. కృష్ణ. ఎవరు చెప్పలేదు, నేనే చెప్పేస్తున్నా. అది గౌరీ. అది ఇట్లా నువ్వు ఇట్రా. రేయ్ సర్కార్, నువ్వు తొడగొట్టాలంటే మా ఇంటికి వచ్చి కొట్టు, అంతేగాని నీ
నీ గుండాలు నీ దాదాలు మా ఇంటికి వచ్చి నేను పెట్టినటువంటి మోతిచూర్ లడ్డూలు తినేసేయడం పూతరేకులు నాకేయడం చేశారనుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఏయ్ సర్కార్ తొడగొట్టాలంటే తొడగొట్టు, ఒకసారి తొడగొట్టు చూద్దాం. తొడేదా మళ్ళీ కొట్టు ఒకసారి తొడ. అబ్బా ఈమె తాళం కొడుతుంది, తాళం. ఇదిగో ఇప్పుడు చూసి చెప్పు. రే సర్కార్ తొడగొట్టాలంటే నీ తొడ నువ్వు కొట్టుకో. నా ఇంటికి వచ్చి నా తొడ కొట్టకు. మా నాన్న సంగతి నీకు తెలియదు. నీకు తెలీదు. మా అమ్మ అంటే భయపడిపోతూ ఉంటాడు. మా అమ్మ అంటే భయపడిపోతాడు. మా నాన్నకి ఇష్టమైన పదం. మా నాన్నకి ఇష్టమైన పదం కృతజ్ఞతలు. జెనెటిక్స్, జీన్స్. థ్యాంక్ యూ. వెళ్ళు. రే సర్కార్ తొడగొట్టాలనుకో. మా ఇంటికి వచ్చి కొట్టు. అంతేగాని కిరాయి కుక్కల్ని మా ఇంటికి పంపించి ఓవర్ యాక్షన్ చేయకు. నన్ను అన్నావా? అన్నే అన్నట్టుంది. వెళ్ళిపో. నువ్వురా. రే సర్కార్ నువ్వు తొడగట్టాలంటే మా ఇంటికి వచ్చి కొట్టు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా ముందరే తొడగొడతావా నువ్వు? ధైర్యం ఉంటే నా తొడగొట్టు. కొట్టారు. వెళ్ళు. డైలాగ్. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు. భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమై మిమ్మల్నే చంపుతుంది. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం. నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? ప్రియా. రాజీవ్ కనకాల గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రియా. పాసిట్టు మాదిరి. రాజమౌళి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. హర్షిత గానా? రండి. రండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇప్పుడు గేమ్ చూపిస్తున్నాను చూడండి. అమ్మలు పిల్లలు ఇద్దరు కలిసి ఆడాల్సిన గేమ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చి నించొని ఏ అనాలి. ఈలోగా ఒక అమ్మ రండి. నేను బేబీ అనమాట. ఓకేనా? అక్కడి నుంచి రింగ్ తీసుకుని ఇంకా నువ్వు ఎగురుతుంటే పైకి లేస్తుంది అనాలి. తీసుకొచ్చావా? నాకేసి ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడి నుంచి పరిగెత్తాలి. ఇక్కడ పెట్టాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నాకు అర్థమైంది అనాలి. మళ్ళీ ఒక క్లాస్ తీసుకొని మళ్ళీ పరిగెత్తాలి. ఇప్పుడు అమ్మలకి పరీక్ష. అమ్మలకు నిజంగానే పరీక్ష. ఎందుకంటే మీ స్పీడ్ వాళ్ళ స్పీడ్ డిఫరెంట్ స్పీడ్ లో ఉంటుంది. ఓకే, గ్లాసులు ఫైనలీ ఆ టేబుల్ మీద ఎన్ని నించొని ఉంటే వాటికి మాత్రమే పాయింట్లు ఇస్తాం. ఓకేనా? ఓకే. రెడీ? 1 2 3 గో. జాగ్రత్త జాగ్రత్త. అమ్మో 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 అమ్మో. ఓ మై గాడ్.
నుంచి గ్లాసులు ఏరుకొని పెట్టుకోవాలి మీరు ఇప్పుడు. అక్కడ ఇంకా 2 ఉన్నాయి కదా, పైన తీసుకో. అలసిపోయిన పాపం. 10 seconds. ఒకటి పడిపోయింది చూడు. టైం అప్. అయ్యా టైం అప్. అమ్మా 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 అయ్యా వాపో. అదిగో ఒకటి పడిపోయింది, నాకు సంబంధం లేదు. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150 పాయింట్లు. రెడీ 1 2 3 గో. నా దగ్గరకు వస్తున్నావా? నవ్వుకు మంచిగా అది తీసుకో. మెల్లిగా మెల్లిగా జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా. ఫాస్ట్ ఫాస్ట్. ఎక్కడికి ఎక్కడికి? ఫాస్ట్ గా. వెరీ గుడ్. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా. పక్క పక్క పక్క. వేరే ప్లేస్ లో పెట్టు. 30 seconds ఉంది ఇంకా నీకు. బాగుంది కదా గేమ్. ఇంట్లో వాళ్ళ అమ్మ ఎప్పుడు ఇంత పని చేయించుండదు. టైం ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. 13 మినిమం వేస్తే వీళ్ళ స్కోర్లు దాటగలుగుతారు మీరు. రెడీ 1 2 3 గో. అమ్మ రింగ్ లో వచ్చి నిలబడాలమ్మా. చేతులు లింగం నిలబడి అమ్మ రింగ్ లో వచ్చి నిలబడాలి. మన మాధురి పొజిషన్ చాలా బ్యాడ్. ఇంతే 20 years తర్వాత మాధురి పొజిషన్ ఇదే. ఎవరో కళ్ళ కనిపించట్లేదే. పైగా పరిగెత్తడం కూడా. పడిపోతే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. టైం అప్ టైం అప్ టైం అప్. ఒక్కటి తీసేస్తున్నావు, రింగ్ లోపలికి నిలబడక ముందే చెప్పేసావు కాబట్టి. 2 4 6 8 10 12 14 16 17 170. ప్రియా టార్గెట్ 19. సమీక్ష అండ్ ప్రియా 190 పాయింట్లు వచ్చినట్టయితే బాగా ఆడు బంగారు. రెడీ 1 2 3 గో. అదే బెటర్ అదే బెటర్ అదే బెటర్. ఎలా అయితే
అలా తిరుగు అంతే, నువ్వేం చేయలేవు ఇప్పుడు. అంతే కరెక్ట్ గా పెళ్ళి ఆడుతుంది. అవును కరెక్ట్ గా దాన్ని జంప్ చేసి వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రియా నువ్వు అడ్డం వేస్తున్నావు దానికి. తిప్పుతోంది. 5 1 10 అవుతున్నాయి. పోనీలే అమ్మ, మీ అమ్మ నడుము కొంచెం తగ్గుతుంది ఈ ఆటతో. ఇలాగే ఉంటది. 1 2 3 4 5 6 7 8 9 అయింది. కమాన్ కమాన్ కమాన్. 30 సెకండ్స్. 10 9 బెట్టింగ్ తొందరగా. అమ్మా అయ్యో ఇంకా 5 తొందరగా. అయిపోయింది పాపం. అబ్బానా పాపం కదా ఏంటి జోక్ చెప్పింది. 2 4 6 8 10 12 13 ఇది ఒకటి టైం తర్వాత పెట్టా. ఓకే 130. చాలా బాగా ఆడావు, సూపర్, వెరీ గుడ్, క్లియర్. థ్యాంక్ యూ. ఈ రోజు విన్నర్స్ మాధురి అండ్ హర్షిత, కృష్ణా జిల్లా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. విన్నర్స్ గా మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. అండ్ పిల్లలు అందరూ చాలా బాగా ఆడారు. పిల్లలకి గట్టిగా ఒకసారి అమ్మలందరూ చప్పట్లు కొట్టారు. వెరీ గుడ్. పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు, చాలా చక్కగా డైలాగులు చెప్పారు, చాలా బాగా గేమ్స్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టార్ మహిళా. మరోసారి పిల్లలందరికీ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళా. బై బై.